మహాశివరాత్రిలోపు ఈ శివకథలను విని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. భక్తి శ్రద్ధలతో ఈ కథలను ఆలకించండి. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. రోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు. అయితే ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచెడు పాలను ఆలయానికి తీసుకొని వెళ్ళేవాడు. పరమేశ్వరుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేస్తూ ఉండేవాడు. అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ఈ విధంగా పరమ నిష్టతో ప్రతిరోజు కుంచెడు పాలను ఆ పరమేశ్వరుడికి ఆరగింపు చేస్తూ ఉండేవాడు. స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది. దాంతో తాను